హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు ఒక డిఫరెంట్ ఐటెమ్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అదే డైట్ స్పెషల్ రాగి ఇడ్లీ. రాగి పిండితో ఇడ్లీ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవద్దండి. నిజంగా నార్మల్ ఇడ్లీ కంటే చాలా టేస్టీగా ఉంది. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌ని తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక 2 టీ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో ఇవన్నీ కూడా ఇలా లైట్ రోజ్ కలర్‌లోకైతే మారాయండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దాంతో పాటే ఒక పెద్ద క్యారెట్‌ని సన్నగా తురిమి వేసుకున్నానండి. స్వీట్ కార్న్‌ని కూడా వేసుకున్నాను. ఇది స్వీట్ కార్న్‌ని బాయిల్ చేయకుండానే వేసుకున్నానండి. కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. మన ఇష్టమండి, ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్ ఎలా అయినా వేసుకోవచ్చండి. హెల్తీగా ఉండే ఏ వెజిటబుల్స్ అయినా వాడొచ్చు. మెయిన్ ఇది డైట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రాగి ఇడ్లీ అనేది మన ఇష్టమండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు ఇడ్లీ రవ్వనైతే వేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే కొంచెం సేపు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ లాగా ఒక 2 అవర్స్ ముందు పప్పు నానబెట్టాలి, రుబ్బాలి అవన్నీ ఉండవండి ఇందులో. ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా ఏం తేడా రాదండి. చాలా బావుంది. అందులోకే ఈ ఇడ్లీ రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రాగి పిండినైతే వేసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఇలా అన్నిటితో పాటు కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాను. ఈ మిక్స్చర్ చల్లారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగునైతే తీసుకుంటున్నానండి. దాంతో పాటే కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్‌ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. వాటర్ చూసి వేసుకోండి. మరీ పలుచగా అయితే కలపొద్దు. బ్యాటర్ చూసారా? ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే సైడ్‌న పెట్టుకోవాలండి. ఈలోపు ఇదంతా కూడా సెట్ అవుతుంది. రాగి పిండి మొత్తం అంతా కూడా. ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. తీసి చూసుకొని కొంచెం గట్టిగా అయితే అవుతుంది పిండి అనేది. ఇందులోకి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి టేస్ట్‌ని బట్టి. నెక్స్ట్ ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియెంట్‌ని అయితే వేసుకోవాలండి. అది ఈనో అండి. గ్రీన్ కలర్ ఈనో, ఆరెంజ్ కలర్ ఈనో ఉంటుంది. ఏదైనా వేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈనో అయితే మస్ట్‌గా వేసుకోవాలండి. ఇది లేకపోతే కొంచెం సోడానైనా, వంట సోడానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే సెట్ అవ్వడానికి పెట్టేయాలండి. ఇలా ఏదైనా సోడా గాని, ఈనో గాని వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది గుల్లగా వస్తుందండి. ఎందుకంటే ఇవి వెంట వెంటనే చేసేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నాను. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి గట్టిగా అయితే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. దీని టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని నార్మల్ ఇడ్లీ లాగానే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో వేసుకొని. చూసారా, ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇట్లా అయితే వచ్చాయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్నైతే తీసుకోవాలి. వేడిగా తీస్తే అంటుకుపోతాయండి. చల్లారిన తర్వాతే తీసుకోండి. చూసారా, చాలా ఈజీగా వచ్చేసాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా ఇడ్లీలనేవి ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నానండి. నేనైతే పల్లీ చట్నీ చేశాను. ఒక ఇడ్లీని చూపిస్తాను మీకెలా వచ్చాయో. చూసారా, ఎంత గుల్లగా వచ్చాయో. మీరు వేరే ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.